హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ చార్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. అందుకు గాను ముందుగా వాటర్ తీసుకొని ఆనియన్స్ కడుక్కొని ఆనియన్స్ టమోటాస్ రెండు క్లీన్ చేసి ఒక మిక్సీ బౌల్లో కట్ చేసి వేసుకుందాం. అవి చాలవు అనుకుంటున్నాను. గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలంటే ఇంకొంచెం కూడా మళ్ళీ కట్ చేస్తాను ఆనియన్స్. అవి కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తాను. ఇదిగోండి, మిక్సీ జార్లో వేసాను. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకుందాం. ఇది పక్కన ఉంచుకొని అంతలోకి మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద దబర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగేలోపు చికెన్గా ఒక దబరలో తీసుకొని నీట్గా క్లీన్ చేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ కాగినాక అందులో ఆవాలు వేద్దాం. ఆవాలు వేసాను. తర్వాత జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసినాక అదిగో ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయినాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ టమోటా పేస్ట్ అందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయినాక అప్పుడు మనం ముందుగా కలిపిన చికెన్ తీసి ఇందులో వేసుకుందాం. ఈ విధంగా కొంచెం ఉడుకుతుంది. ఇది ఉడికిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవచ్చు, ఎందుకంటే ఇది గ్రేవీ కాదు కదా, కొంచెం చార్వా కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటుంది. అదిగోండి, ఈ విధంగా వాటర్ పోసి బాగా మరగనిద్దాం. అంతలోకి మిక్సీ పట్టుకున్నాం. దాంట్లోకి వేయవలసిన పేస్ట్ని మిక్సీ పట్టాను కదా, ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అదిగోండి దగ్గర పడ్డాక ఆ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా అందులో వేసాను. ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అప్పుడు ఇంకొంచెం దగ్గర పడిద్ది. కొంచెం నీళ్ళుగా ఉంచుకోవచ్చు. దగ్గర పడినాక అప్పుడు కొత్తిమీర చేసి దించుకోవటమేను. ఇదిగోండి, ఇంక దగ్గర పడుతుంది కదా, దగ్గర పడినాక కొత్తిమీర చల్లుతాను. ఇందాక మిక్సీ పట్టిన మసాలా ఏమేంటిదో చెప్తాను. అందులో కొంచెం ధనియాలు, చెక్క మొగ్గ, కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందాక ఇందులో వేసాను. అదిగోండి, ఈ విధంగా దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేస్తాను. కొత్తిమీర చల్లిన తర్వాత ఇక చార్వా రెడీ అయినట్లేను. ఇవి చార్వా దోశలోకైనా గారెలోకైనా దేనిలోకైనా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ చార్వా రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.